హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నా పేరు డిఎస్ఎస్ఆర్ అనిరుద్. నేను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ని. అండ్ ఈరోజు వీడియోలో మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. బికాస్ మొన్న uh, శనివారం రోజు అనుకుంటా, 22nd August ఆయన బర్త్డే. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ ట్రిబ్యూట్ టు చిరంజీవి గారు, వేర్ వీ విల్ ఓపెన్లీ స్పీక్ అబౌట్ చిరంజీవి గారు, వాట్ ఐ థింక్ అబౌట్ హెమ్, విచ్ మూవీస్ ఆఫ్ హెమ్ డూ ఐ లైక్, వాట్ ఆర్ మై కంప్లైంట్స్, ఎవ్రీథింగ్. అండ్ చాలామంది అడ్వైస్ చేసినట్టు నేను ఈసారి నోట్స్ రాసుకున్నాను. సి 4 పేజెస్ రాశాను. సో యా, విల్ టాక్ అబౌట్, ఒక్క నిమిషం మైక్ అడ్జస్ట్ చేసుకుంటాం. విల్ టాక్ అబౌట్ చిరంజీవి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిలేటెడ్ బర్త్డే విషెస్ టు ఆర్ డియర్ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు. అండ్ లెట్స్ బిగిన్. చిరంజీవి గారు అన్నప్పుడు చిన్నప్పుడు స్కూల్ అయిపోయాక 3:30కి జెమినీ తేజ టీవీలో, లేదా స్కూల్ ఎగ్గొట్టినప్పుడు 9 to 12 జెమినీలో కానీ, ఈటీవీలో కానీ చాలా చిరంజీవి గారి సినిమాలు చూసే మనం నేను పెరిగాను. నేను చిరంజీవి గారి పీక్ ఎప్పుడైతే ఆయన మెగాస్టార్ అయ్యారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీ లేదా ఇలాంటి సినిమాలు, అప్పుడు నేను ఇంకా పుట్టలేదు. నే నా చిన్నప్పుడు నేను ఆయన చాలా పాత సినిమాలు టీవీలో చూసేవాడిని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం చిరంజీవి గారు, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారి కామెడీ సీన్లు చూస్తూ, యూనో, ఇట్ యూస్ టు బి ఎ గిల్టీ ప్లెజర్. తినేటప్పుడు చూడడం, లేకపోతే సరదాగా అలా చూడడం. జబర్దస్త్లో గెటప్ శ్రీను గారు చిరంజీవి గారి వాయిస్ చేస్తుంటే నేను కూడా మిమిక్రీ ట్రై చేయడం. మనకి క్వింటెసెన్షియలీ మన జనరేషన్లో వాళ్ళకి చిరంజీవి గారంటే, సినిమాలు కాకుండా అవుట్ సైడ్ చిరంజీవి గారంటే, ఇందు వదిన కొందరదన వావ్ అన్న మేము ఎక్కువ గుర్తొస్తుందేమో. బట్ ఐ వుడ్ యాక్చువల్లీ సే, చాలా నేను ఇందాక మహేష్ బాబు వీడియోలో మాట్లాడినట్టు, మహేష్ బాబు గారి వీడియోలో చెప్పినట్టు, బెస్ట్ యాక్టర్ అంటే సదర్న్ ఇండస్ట్రీ నుంచి పీపుల్ ఆల్వేస్ టాక్ అబౌట్ మోహన్ లాల్ గారు, కమల్ హాసన్ గారు, మమ్ముట్టి గారు, వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు. బట్ చిరంజీవి గారు ఈజ్ అ గ్రేట్ యాక్టర్. చిరంజీవి ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇండియన్ సినిమా has produced, and we get very less credit. Telugu cinema, I don't know, unfortunately gets very less credit for its actors. నేను మొన్న స్క్రోల్ చేస్తుంటే హిందీలో ఏదో రీల్ చూశాను, హిందీ వాళ్ళది, వేర్ జామీతో మాట్లాడుతున్నాడు. జామీ అంటే ఆయన టైర్డ్ అండ్ రెఫ్యూజ్ ప్రొడక్షన్స్ అన్న యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు. డీసెంట్ రివ్యూస్ ఇస్తాడు ఆయన, నేను ఫాలో అవుతాను అతన్ని. సమ్ రీల్ పాప్ అయింది, అందులో హీ వాస్ టెలింగ్, జామీ కాదు, జామీ హోస్ట్, అండ్ ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నాడా, ఆ ఇంటర్వ్యూ చేసే అతను, ఇంటర్వ్యూవి ఏం చెప్తున్నాడంటే, ఎన్టీఆర్ కానీ లేకపోతే వేరే యాక్టర్స్ కానీ, తెలుగు స్టార్స్ వాళ్ళ స్టార్డమ్ తీసేస్తే వాళ్ళు అసలు యాక్టింగ్ కేపబిలిటీ ఉందా, వాళ్ళు యాక్ట్ చేయగలరా అని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టరా కాదా అని అంటే, see, you can have a complaint about his script choices, you can have a complaint about the kind of narration style he picks, but చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, none of them are bad actors. They are extremely fine actors. I don't know, it's fashion to look down on commercial cinema as if only Telugu film industry makes commercial films. హిందీలో కూడా కమర్షియల్ సినిమాలు చేస్తారు, సల్మాన్ ఖాన్ కూడా కమర్షియల్ సినిమాలు చేస్తారు. అండ్ ఐ థింక్ సల్మాన్ ఖాన్ ఈజ్ ఆల్సో అ గ్రేట్ యాక్టర్. వీ హ్యావ్ దిస్ ఎలిటిస్ట్ మైండ్ సెట్ టు లుక్ డౌన్ ఆన్ అ ఫిల్మ్ సేయింగ్ ఇది 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 మా సినిమా, ఇది ఆ సినిమా అని. నేను కొన్ని సినిమాలు నాకు నచ్చవు, బట్ దట్ డజంట్ మీన్ ఆ యాక్టర్ నేను డిస్మిస్ చేసేస్తామని. అండ్ ఇక్కడ దే ఆర్ డిస్మిసింగ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ ఇన్ ఇట్ సెల్ఫ్. వెరీ రాంగ్. బట్ కమింగ్ బ్యాక్ టు చిరంజీవి గారు అనగానే, నేను అన్నట్టు చిన్నప్పుడు ఈ సినిమాలు, చిన్నప్పుడు తేజాలో ఇంకా జెమినీ టీవీలో చూసిన సినిమాలు, అండ్ ఆయన పాటలు ఇవి చూస్తూ పెరిగాను. బట్ ఈవెన్చువలీ
నాకు రైటింగ్ సైడ్ ఇష్టం కాబట్టి నాకు స్పెసిఫిక్గా చిరంజీవి గారి సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమాలు 4 ఉన్నాయండి. అది 'ఇంద్ర' ఒకటి, 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఒకటి, తర్వాత 'చెంటబ్బాయ్', 'ఛాలెంజ్' అండ్ 'స్వయం కృషి'. ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ 'ఛాలెంజ్' అండ్ 'స్వయం కృషి'. ఈ 2 సినిమాలు మనలో ఎంతమంది చూసుంటారో నాకు తెలియదు, ఎందుకంటే మన జనరేషన్లో వచ్చిన సినిమాలు కావు ఇవి. దీస్ ఆర్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ కమ్ వెన్ హీ వాజ్ స్టిల్ మేకింగ్ ది 0 to 1 మూవీస్. సో నేను ఇందాక 'పుష్ప' వీడియోలో చెప్పినట్టే ఒక 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 మాస్ హీరో సినిమాలు అన్నప్పుడు, లేదా ఒక వెరీ పవర్ఫుల్ స్టోరీ స్ట్రక్చర్లో నాకు ఇష్టమైన స్టోరీ స్ట్రక్చర్ ఇస్ వేర్ ద క్యారెక్టర్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ 0 to 1. ఏమీ లేనివాడుగా మొదలయ్యి తను అనుకున్న డెస్టినేషన్కి, తను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే స్టోరీస్ 0 to 1 స్టోరీస్. చిరంజీవి గారు ఎన్నో 0 to 1 స్టోరీస్ చేశారు బిఫోర్ 2000s. అందులో నా పర్సనల్ ఫేవరెట్ ఆర్ 'స్వయం కృషి' అండ్ 'ఛాలెంజ్'. 'స్వయం కృషి' ఈజ్ అ ఫిల్మ్ మేడ్ బై వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో. కె. విశ్వనాథ్ గారు దాని డైరెక్టర్. అండ్ ఐ విల్ షో యూ వై దట్ ఫిల్మ్ ఈజ్ వెరీ స్పెషల్. అండ్ 'ఛాలెంజ్' ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వి ఎవర్ మేడ్. ఎస్పెషలీ మీరు కూడా నాలాగా ఫైనాన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే వై 'ఛాలెంజ్' ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అన్నది ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్. 'ఇంద్ర' ఎందుకు ఇష్టం? బికాజ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఫిలిం వెన్ ఐ గ్రో అప్. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన అతిపెద్ద ఫిలిం 'ఇంద్ర'. నేను ఆ యుఫోరియా చూశాను, ఆ మ్యాడ్నెస్ చూశాను. ఐ వాజ్ స్టిల్ వెరీ స్మాల్, ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఎప్పుడో ఏదో దాంట్లో ఉండుంటాను. బట్ ఐ స్టిల్ రిమెంబర్, నా కజిన్ అప్పుడు చిరంజీవి గారి అభిమాని, హీ యూస్ టు బి ఎ ఫ్యాన్. సో అతను సెలబ్రేట్ చేయడం నేను చూశాను. అండ్ 'ఇంద్ర' అండ్ ఆల్సో డెలివర్స్ ఆ వైబ్ ఉంటుంది. ఎస్పెషలీ షౌకత్ అలీ ఖాన్ అని చిరంజీవి గారు అన్నప్పుడు అక్కడ యాక్టింగ్ కూడా. మొన్న ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ రీల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. 'మాస్టర్' సినిమాలో చిరంజీవి గారి డైలాగ్కి యానిమల్ బీజిఎం వేసి ఎవరో రీల్ రిలీజ్ చేశారు. తక్ 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 తక్, అసలు నేనెవరో నీకు తెలుసా అని చెప్పి తిరిగిపోతుంది ఆ రీల్ విత్ దట్ బీజిఎం. నాకు అది చూసినప్పుడు ఐ కుడ్ అండర్స్టాండ్ వై ఐ లైక్ 'ఇంద్ర' సో మచ్. చిరంజీవి గారి యాక్షన్, ఎస్పెషలీ ఇన్ రేజ్ సీన్స్ వేర్ హీస్ యాంగ్రీ, దట్ ఎక్స్ప్రెషన్ ఇస్ పోర్ట్రేడ్ రియలీ వెరీ వెల్. ఆయన చాలా బాగా చూపిస్తారు దాన్ని. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్ ఈవెన్ విత్ పవన్ కళ్యాణ్ సార్, వేర్ పవన్ కళ్యాణ్ గారు కూడా, ఐ మేక్ అ సపరేట్ వీడియో అబౌట్ పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్లీ, వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ తన ఇష్టాలేంటి, తన యాక్టింగ్ ప్యాటర్న్స్లో నాకు ఇష్టమైంది ఏంటి అది అని. బట్ చిరంజీవి గారు స్పెసిఫిక్గా నేను కొన్ని సీన్స్ చూపిస్తాను 'స్వయం కృషి' నుంచి కూడా, అండ్ 'ఛాలెంజ్' నుంచి కూడా, 'ఇందిరా' నుంచి, వేర్ దిస్ ఎమోషన్ ఆఫ్ రేజ్ఫుల్ ఎమోషన్ ఆయన ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తారన్నది. ఐ లవ్డ్ దట్ రీల్. ఇన్ఫ్యాక్ట్ నేను సేవ్ చేసి నా ఫ్రెండ్స్కి కూడా పంపించాను. అది అరే ఇది 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 భలే ఉంది ఈ ఎక్స్ప్రెషన్ అని చెప్పి. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి, నేను లింక్ డ్రాప్ చేస్తాను డిస్క్రిప్షన్లో. తక్ 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 అన్ని మ్యూజిక్ వస్తుంది. అండ్ బ్లాక్ అండ్ వైట్, కలర్ కంటే బ్లాక్ అండ్ వైట్ వర్క్ అవుతుంది ఆ సీన్కి. ఒరిజినల్ సీన్ కలర్లో ఉంటుంది. ఎవరైతే ఆ రీల్ చేశారో వాళ్ళు ఎడిట్ చేసి బ్లాక్ అండ్ వైట్లో పెట్టారు. అండ్ బ్లాక్ అండ్ వైట్లో ఆ సీన్లో చిరంజీవి గారు చాలా, అంటే ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, ఆ అమ్మాయికి చిరంజీవి గారు అంటే ఇష్టం ఉంటుంది, చిరంజీవి గారికి ఇష్టం ఉండదు. బికాస్ హీ హ్యాస్ సమ్ పాస్ట్ మాస్టర్ ఫిలింలో షీల్ స్టిల్ కమ్ అండ్ ఎక్స్ప్రెస్ హిమ్ దట్ షీ లైక్స్ హిమ్. చిరంజీవి గారు వద్దు అంటారు. ఇట్ వన్ డే క్రాసెస్ హిస్ థ్రెషోల్డ్ అండ్ హీల్ స్టార్ట్ ఓపెనింగ్ అప్ చాలా కోపంగా. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, లైక్ వండర్ఫుల్. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ మీరు ఒకవేళ చూడకపోతే నేను పెడతాను కింద, గివ్ ఇట్ అ లుక్. శంకర్ దాదా ఎంబీబీఎస్తో ఇట్స్ అగైన్ అ డిఫరెంట్ రిలేషన్. ఏంటి అని అంటే, ఆ మాస్ హీరో, ఐ థింక్ వన్ ఆఫ్ ద యూనిక్ ట్రేట్స్ దట్ వీ హ్యావ్ ఇన్ పెద్ద హీరోల్లో
బిగ్గెస్ట్ హీరోస్లో చిరంజీవి గారు హ్యాస్ ఇంపెకబుల్ కామెడీ టైమింగ్, ఇస్ అ వెరీ వెరీ గుడ్. హీ హ్యాస్ అ గుడ్ కామిక్ సెన్స్, హీ హ్యాస్ అ సర్కాస్టిక్ టోన్ టు హిమ్. చూడాలని ఉందిలో రమ్యకృష్ణకి చిరంజీవి గారికి మధ్య జరిగే సీన్స్ నాకు ఇప్పటికీ చాలా ఇష్టం, నేను పెట్టుకొని నవ్వుతూ ఉంటాను అది. అందులో సౌందర్య గారు ఆ, ఆ, వాళ్ళ లవర్ ఇచ్చిన లెటర్ చదువుతూ నువ్వు చదువుతావా అని చెప్పి చిరంజీవి గారిని అడిగితే, అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం, నువ్వు చదువు నేను విని తరిస్తా అని చెప్పి అంటాడు. నేను చాలా నార్మల్గా చెప్తున్నాను కానీ ఆయన చెప్పే టోను, ఆయన చెప్పే విధానంలో పగలబడి నవ్వొస్తుంది మనకి. I think Shankar Dada MBBS is one such film where a big commercial hero is not fighting anybody, although it's a remake, Munna Bhai MBBS remake అది. But still, it's an interesting choice. ఆయన ఎవరిని ఫైట్ చేయట్లేదు, ఎవరిని గొడవ పడట్లేదు. త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్, అ ఫీల్ గుడ్ ఫిలిం. అందులో ఆయన అవమానపడతాడు. లైక్ ఈ రెగ్యులర్ మన ట్రోప్స్ ఉంటాయి చూడండి, పెద్ద హీరో ఆయన్ని ఏం చేయకూడదు, పెద్ద హీరో ఆయన్ని ఏం చేయకూడదు అని. ఆ అవుట్ సైడ్ దోస్ ట్రోప్స్ ఆ ఫిలిం ఉంటుంది, వేర్ ద హీరో క్యారెక్టర్ గెట్స్ ఇన్సల్టెడ్, ద హీరో క్యారెక్టర్ సీజ్ అ లో పాయింట్, ద హీరో క్యారెక్టర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ ఆఫ్ దోస్ ఎమోషన్స్. సరదాగా హాయిగా చూసుకునే సినిమా, అండ్ చాలా బాగా చేశారు. నాకు మున్నా భాయ్ ఎంబీబీఎస్ కంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎక్కువ ఇష్టం. జనాలకి డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. పర్సనల్లీ నాకు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎక్కువ ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నా బాధ ఏంటంటే ఈ మధ్య చిరంజీవి గారి సినిమాలు ఏవైతే వస్తున్నాయో నువ్వు ఎంజాయ్ చేయలేదా, అవి బాగా ఆడాయి అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనశంకర్ వరప్రసాద్ గారు బాగా ఆడింది. తర్వాత బాబీ గారితో ఆయనది ఒక సినిమా వచ్చింది, వాల్తేర్ వీరయ్య, అది కూడా బాగా ఆడింది, నువ్వు అది ఎంజాయ్ చేయలేదా అని అడగచ్చు. టు బి వెరీ ఫ్రాంక్, ఈ సంక్రాంతి టైం అండి, సంక్రాంతి టైంలో వాచింగ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ పార్ట్ ఆఫ్ అ ట్రెడిషన్. సో సంక్రాంతికి నడిచేసి ఉండొచ్చు, నేను ఎంజాయ్ చేయలేదా అంటే మనశంకర్ వరప్రసాద్లో చిరంజీవి గారిని చూస్తే నేను ఆయన పక్కన నేను ఎక్కువ ముసలాళ్ళ ఆంతరానేమో అనిపించింది. ఆయన డ్రెస్సులు కానివ్వండి, ఆయన లుక్ కానివ్వండి, హీ వాజ్ లుకింగ్ సో యంగ్. I have a complaint on Manashankar Varaprasad garu, and I think that's more on Anil Ravapudi garu. Anil Ravapudi is a very smart filmmaker. Do I like his screenplay choices? Do I like his plot ideas? No. Do I hate them? Also no. నాకు రెండు ఒపీనియన్స్ లేవు, రెండు ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ లేవు. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే హీ హ్యాస్ అ ప్యాటర్న్, ఒక సిమిలర్ స్ట్రక్చర్లో వెళ్తుంది ఆయన స్క్రీన్ ప్లే. అండ్ మనశంకర్ వరప్రసాద్లో ఐ కుడ్ నోటీస్ అ డిప్, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత. సంక్రాంతి హవా వల్ల అది నడిచిపోయింది అని నా ఫీలింగ్. ఆఫ్ సీజన్లో ఒకవేళ రిలీజ్ అయి ఉంటే సినిమా అప్పటికి హిట్ అవ్వచ్చు, నాకు తెలియదు. బట్ ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ నోటిసబుల్ దాన్ ఇట్ వాస్. బట్ హీస్ అ వెరీ స్మార్ట్ గాయ్. ఆయన రివ్యూ చేసుకుంటారు, ఆయన అర్థం చేసుకుంటారు. సో ఐఎమ్ ష్యూర్ Anil Ravapudi garu is careful about it. He knows about it probably, and he will fix it in his next film. See, one of the indicators of a smart guy is you will know where you are faulting and what are your strengths. మీ తప్పులేంటి అన్నది మీకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీ బలాలేంటి అన్నది కూడా మీకు తెలుస్తుంది అనుకోండి, ఏ సిచ్యువేషన్లో అయినా మీరు మీ బండి లాగేస్తారు. ఐ థింక్ అనిల్ రావుపూడి గారు అలాంటి వ్యక్తి. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్. సో ఒక ప్రిడిక్షన్ ఏంటంటే అందరిది ఇంటర్నెట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ హీ విల్ ఎండ్ అప్ బికమ్ హీ విల్ ఎండ్ అప్ బికమింగ్ లైక్ ది అదర్ టెంప్లెట్ డైరెక్టర్స్ వీ హ్యావ్. ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్. I don't think he'll end up becoming like that, Anil Ravapudi garu. I think he's too careful. He'll correct his course. But yeah, Manashankar Varaprasad garu, that's my complaint. There is a dip in the screenplay. I could feel it. He tries to recover it by bringing in Venkatesh garu, and akkadi nunchi cinema malli koddiga balance ayi veltundi. But there is a down point ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో దట్ హీ ఈస్ ఫాలోయింగ్. నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి గారు ఇదే అడ్రస్ చేశారు తన ఇంటర్వ్యూతో. ఒక కూల్ ఇంటర్వ్యూ ఉంటుంది వేర్ హీ వాజ్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ విత్ ఆల్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఆల్ ఫిల్మ్ మేకర్స్. అందులో ఎప్పుడైనా నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు
ఆ సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఆ సినిమాలేమి వర్క్ అవ్వలేదు అని చెప్పి ఆయన చెప్పారు. సచ్ అ సాడ్ థింగ్. అండ్ విచ్ ఇస్ ట్రూ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ 'డాడీ' సినిమా చేసినప్పుడు 'డాడీ' ఈజ్ అ వెరీ కూల్ ఫిలిం. ఆ సినిమా గ్రేటా, ఆ సినిమా బాగుంటుందా, అవి వాటిలోకి నేను వెళ్ళట్లేదు, కానీ నాకు ఆ సినిమా పర్సనలీ నచ్చింది, కానీ ఆ సినిమా ఆడలేదు. అది ఆడుంటే బాగుండేది. ఆయన ఎక్స్పెరిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 'స్వయం కృషి' సినిమా ఉంది. విశ్వనాథ్ గారు 'స్వయం కృషి' సినిమా తీసినప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ విశ్వనాథ్ గారి అపారెంట్లీ విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేశారట. ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. బికాజ్ వాళ్ళు తట్టుకోలేకపోయారు కి మెగాస్టార్ గారిని చెప్పులు కుట్టుకునే వాళ్ళ చూపించారు అని. ఇట్ ఈస్ సచ్ అ గుడ్ ఫిలిం. చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఎంత పైకి వెళ్తాడు అన్నది ఆ ఫిలిం. అండ్ అంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. మీరు ఆ సినిమా చూడకపోతే అండ్ మీకు కే విశ్వనాథ్ గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ నచ్చుతాయంటే డెఫినెట్గా చూడండి. బికాస్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిలిం వేర్ హీల్ గో అవుట్ సైడ్ హిస్ జోన్. సంగీతం గురించి వాటి గురించి కాకుండా ఒక కథ చెప్తారు ఆయన. ఒక నార్మల్ పర్సన్, ఒక అంబిషియస్ పర్సన్ కథ చెప్తాడు ఆయన. హీల్ షో ద గ్రాఫ్ ఆఫ్ హౌ ఇన్స్పిరేషనల్ చిరంజీవి గారు క్యారెక్టర్ ఇస్. అక్కడ జీరోలో మొదలెట్టి హీరో చాలా హైట్స్ అచీవ్ చేస్తాడు. అండ్ మెయింటైనింగ్ ద క్యారెక్టర్స్ ఇంటిగ్రిటీ. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవడు. హీస్ అ వెరీ ప్రిన్సిపల్డ్ గాయ్. అండ్ ఒక సినిమా చూసిన వాళ్ళకి అందులో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ నీకు ఇష్టమేనా అంటే లేదు. ఐ హ్యావ్ మై కంప్లైంట్స్ బట్ ఐఎమ్ మోస్ట్లీ వెరీ 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 హ్యాపీ విత్ దట్ ఫిల్మ్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఓ పని చేద్దాం, I'll actually walk through few scenes from Challenge and Swang Krushi and explain why I like those movies very much. ఈ సినిమా కాంటెక్స్ట్ ఏంటంటే మీకు పాత ఐ డోంట్ నో ఎంతమందికి ఐడియా ఉందో లేదో, ఆర్కే నారాయణ్ గారి మాల్గుడి డేస్ టైప్ ఆఫ్ వైబ్ ఇస్తుంది ఈ సినిమా స్టార్టింగ్లో. అండ్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇతను సాంబయ్య అనే అతను, చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు సాంబయ్య మూవీలో. ఆయన చెప్పులు కుట్టుకునే ఆయన. సి లుక్ ఎట్ హిమ్. ఐమ్ జస్ట్ యాక్టింగ్ అని చెప్తున్నాను కానీ ఇన్ వే ఐమ్ అడ్మైరింగ్ విశ్వనాథ్ గారు వే ఆఫ్ స్టోరీ టెలింగ్. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ చిరంజీవి గారు మేక్స్ దిస్ స్పెషల్. లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ అ స్మాల్ చెప్పులు కుట్టే అతను బాటా పోస్టర్ చూస్తున్నారు అక్కడ. అతను ఇమాజిన్ చేసుకుంటున్నాడు కి ఇలా ఉండాలి నేను, ఇలా ఇదిగో ఇక్కడ చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ చూడండి. హీస్ జస్ట్ ఇమాజినింగ్ హిస్ లైఫ్. వన్ డే నేను కూడా ఒక పెద్ద షోరూమ్ పెట్టి ఆ స్టేజ్కి వెళ్తాను. ఎక్స్ప్రెషన్ చూడండి, సో ఇన్నోసెంట్. ఎవరైనా కలలు కనే వాళ్ళు, డ్రీమర్స్కి ఉండే ఇన్నోసెన్స్ అంతా ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ ఇది. ఇన్నోసెన్స్ అంతా కనిపిస్తుంది తనలో. ఆయనకు ప్రాబ్లం వస్తుంది, ఏదో కోర్టుకి వెళ్తారు అండ్ కోర్టులో తనకు ఫేవరబుల్గా జరగదు. సో ఆయన కోపం అంతా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అండ్ బై దిస్ టైమ్ తను ఒక పాయింట్ ఆఫ్ ప్రోగ్రెస్కి అచీవ్ చేస్తాడు లైఫ్లో. ద క్యారెక్టర్ డజంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్. ఈస్ గోయింగ్ త్రూ అ వెరీ స్ట్రాంగ్ ఇంటర్నల్ ఎమోషనల్ టర్మాయిల్, బట్ హీ డజంట్ వాంట్ టు షేర్ దోస్ ఫీలింగ్స్. అదంతా ఈస్ గెటింగ్ బ్యాక్ టు హిస్ రూట్స్. అంత ప్రోగ్రెస్ అచీవ్ చేసిన ఆ వర్క్లో హీస్ ట్రైంగ్ టు ఫర్గెట్ అబౌట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ టు హిమ్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంటుందంటే, ఈ సినిమాలో వెన్ చిరంజీవి గారు పెద్దగా అయినప్పుడు ఇక్కడ ఒక పోస్టర్ ఉంటుంది, యాజ్ సూన్ యాజ్ హీ బికమ్స్ బిగ్. చాలా పెద్దగా అయినప్పుడు కూడా ఈ ఈ ఫోటో ఉంటుంది వాళ్ళ ఇంట్లో. విశ్వనాథ్ గారు ఇస్ ట్రైంగ్ టు టెల్ us that this is a man who has grown very much, but he's still remembering his roots. ఈ సినిమా చూడకపోతే ఐ రియల్లీ రికమెండ్ యూ గైస్ సీ దిస్ ఫిలిం. దిస్ ఇస్ దట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిమ్స్ ఇన్ చిరంజీవి గారు's lineup. Please do give it a shot. Now let's go to the next one. ఈ సినిమాలో ఏంటి అని అంటే, సినిమా అగైన్ ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు.
ఈ సినిమా బుక్ కూడా నేను చదివాను. బుక్ పేరు 'డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు'. బుక్ కంటే కూడా సినిమానే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నాకు ఒక మేజర్ కంప్లైంట్ ఉంది, అది దీని క్లైమాక్స్. సినిమా ఎంత బాగుంటుందో క్లైమాక్స్ అంత ఎడ్జెక్టివ్స్ ఎందుకు లేండి కానీ క్లైమాక్స్ అంత బాగోదు. క్లైమాక్స్ నేను ఈ సినిమా డైరెక్టర్ని అయితే అంటే నేను యండమూరి వీరేంద్రనాథ్ గారిని అండ్ ఈ సినిమా డైరెక్టర్ని వాళ్ళ ఇంత ఇంత పెద్దవాళ్ళు నేనేం క్వశ్చన్ చేయట్లేదు. బట్ ఐ డెఫినెట్లీ థింక్ క్లైమాక్స్ ఇంకో వేరే విధంగా ట్రీట్ చేయొచ్చు. ఒక సినిమా అంతా ఒక పాయింట్లో వెళ్తుంది అండ్ క్లైమాక్స్ దగ్గర అది క్లైమాక్స్ ఇంకొద్దిగా బెటర్గా డీల్ చేయొచ్చాము. అండ్ రైటర్గా బికాస్ ఐ డోంట్ వాంట్ కామెంట్ ద డైరెక్టర్ బికాస్ బుక్ కంటే ఇందులో స్క్రీన్ ప్లేని వాళ్ళు ఇంకా టైట్ చేశారు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చేశారు. బట్ క్లైమాక్స్ నిజంగా డిసప్పాయింటింగ్. బుక్లో కూడా క్లైమాక్స్ డిసప్పాయింటింగ్. అండ్ వీరేంద్రనాథ్ గారు ఇన్ జనరల్ క్లైమాక్స్ నాకు నచ్చలేదు, ఆయన తీసుకున్న అప్రోచ్ క్లైమాక్స్కి. ఇంకొద్దిగా బెటర్గా ట్రై చేయొచ్చు దీని క్లైమాక్స్ని. ఆ మాటకు వస్తే డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు, అదేమంత కష్టమో కాదు. ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇది నిజమా అబద్ధమా అన్నది మనకు అనవసరం. బట్ ఈ ఫిలాసఫీతో మనం ఆపరేట్ అయితే మన లైఫ్ కొద్దిగా ఎక్కువ ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కువ హోప్ఫుల్గా కూడా ఉంటుంది. మనం ఎక్కువ రిస్కులు తీసుకుంటాం అన్న ఫీలింగ్. ఈ ఈ ఈ డైలాగ్ ఒకటి. అండ్ ఇంకో డైలాగ్ నాకు ఈ సినిమాలో చాలా ఇష్టమైంది ఏంటి అని అంటే, ఆత్మానందం ఆడు తెలిసిన జోదగాడు ఎక్కువ సార్లు గెలిచేవాడు కాదు, ఆట ఎప్పుడు మానేయాలో ఖచ్చితంగా తెలిసినవాడు. ఇంకా ఆడితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మీరు గుర్తుపట్టారో లేదో, ఈయన అల్లు అరవింద్. ఇఫ్ ఐ హ్యావ్ టు కంక్లూడ్, నా కంక్లూజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ బిలేటెడ్ బర్త్డే విషెస్ చిరంజీవి గారికి. అండ్ సెకండ్లీ, హిజ్, యాజ్ ఐ సెడ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. అండ్ థర్డ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ వెన్ హీఈస్ రేజ్ఫుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్. ఆయన చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆ ఎమోషన్ని. అండ్ ఐ వుడ్ లైక్ టు సీ దట్ పీపుల్ క్యాప్చరింగ్ దట్ సైడ్ ఆఫ్ హిస్ యాక్టింగ్ మోర్ అండ్ మోర్. అండ్ హీ హ్యాస్ ఇంపెకబుల్ కామెడీ టైమింగ్. అండ్ ఐ వాంట్ టు సీ హిమ్ మోర్ ఇన్ 0 to 1 స్టోరీస్. నాకు ఇది అర్థం కాదు. అండ్ మన సినిమా స్టోరీలు ఎక్కువ వీఆర్ సెంటర్డ్ అరౌండ్ పీపుల్ విత్ దర్ 25 to 30. అండ్ నౌ బికాస్ సిన్స్ ది హీరోస్ ఆర్ ఏచింగ్, ఇందాక ఇరుముడిలో కూడా రవితేజ గారు mid-35s to 40 స్టోరీ చేశారు. వై కాంట్ వీ హ్యావ్ అ స్టోరీ, a 0 to 1 story of a man starting over when he's 60, of a man starting over when he's 50 or 45. 60 ఒకవేళ చిరంజీవి గారు ప్లే చేయకూడదు అని అంటే మేబీ 45. అప్పటి వరకు అంతా ఓడిపోయిన వ్యక్తితో ఫ్రమ్ దట్ మినిట్ ఆయన యునో హిస్ పుల్లింగ్ హిస్ లైఫ్ బ్యాక్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్, కేఎఫ్సి ఓనర్ ఉన్నారు. వెన్ డిడ్ హీ సీ సక్సెస్? చాలా ఓల్డ్ ఏజ్లో సక్సెస్ చూస్తారు ఆయన. లేకపోతే చాలామంది లేట్ ఏజ్లో, వాళ్ళ లైఫ్లో చాలా లేట్ ఏజ్లో సక్సెస్ చూస్తారు. మనం అలాంటి కథలు ఎక్కువ మాట్లాడుకోము. సో చిరంజీవి గారు కెన్ టెల్ దోస్ స్టోరీస్. అండ్ మొన్న కాకా రిలీజ్ అయింది, కాకా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. నాకు అందులో చిరంజీవి గారు లుక్ నచ్చింది. చిరంజీవి గారు కెన్ ఆల్సో మేక్ దృశ్యం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, యునో, వేర్ స్మాల్ మూమెంట్స్ ఆర్ బీయింగ్ సెలబ్రేటెడ్. డాడీ లాంటి ఫిలిమ్స్, ఐ నో ఆయన ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడల్లా అది వర్కౌట్ అవ్వలేదు అని. బట్ నౌ హీస్ ఇన్ సచ్ అ బిగ్ స్టేచర్, మేబీ స్మాల్ బడ్జెట్లో హీ కెన్ కమ్ అప్ విత్ ఫిలిమ్స్. I will love to watch him like that. I will love to watch Chiranjeevi Garu in a 0 to 1 stories. And this is not, to be fair, I'll conclude with this point. 0 to 1 stories just Chiranjeevi Gare kaadu, ఆ లెవెల్ యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు కూడా 0 to 1 స్టోరీస్ చేయట్లేదు. 1లోనే ఉంటారు. ద స్టోరీ బిగినింగే ఆయన 1లో స్టార్ట్ అవుతారు. ఈవెన్ రజనీకాంత్ గారు, ఐ వుడ్ లవ్ టు సీ హిమ్ ఇన్ 0 to 1 స్టోరీస్. ఎవ్రీ ఏజ్లో వీ కెన్ హ్యావ్ న్యూ ఛాలెంజెస్ అండ్ రీబిల్డ్ అవర్ లైఫ్. అండ్ దట్ షుడ్ బి ద ఫౌండేషన్. Life will always give a second chance.
should be the foundation for us to tell stories. So I would love to watch these big stars in 0 to 1 stories. ఓకే, దట్స్ డిఎస్ఎస్ఆర్ అనిరుద్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను కామెడీ మీమ్స్ అప్లోడ్ చేస్తాను, 4 to 6 seconds, మోర్ దెన్ 12 seconds ఉండవు, అవి జస్ట్ వీడియోస్లా ఉంటాయి. యూ గైస్ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు చెక్ దట్. నేను తీసిన 2 షార్ట్ ఫిల్మ్స్ కెమెరా వర్క్ అవి చాలా న్యూబ్గా ఉంటాయి, మేము ఐఫోన్తో తీసాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ పర్సనలీ మై రైటింగ్ స్టైల్ ఇస్, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఐ లైక్, వాటి లింక్స్ కూడా నేను డ్రాప్ చేస్తాను. ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ అ షార్ట్ ఫిల్మ్ ఇన్ సూన్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే విల్ గెట్ టు వాచ్ దట్ స్టఫ్. అండ్ డూ సబ్స్క్రైబ్, because I want to build a community where we can talk about films, where your voices are also shared. For example, one of the comment నాకు వచ్చింది త్రివిక్రమ్ గారి వీడియోకి, ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ ఇన్స్పిరేషన్. అండ్ అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ విల్ గివ్ అ షౌట్ అవుట్ టు హిమ్ ఆల్సో. జైదీప్ అల్లూరి. జైదీప్ అల్లూరి బాబాయ్ చెప్పినట్టే ఐఎమ్ గివింగ్ అ షౌట్ అవుట్. ఆ పిన్డ్ కామెంట్లో తను ఎక్స్ప్లెయిన్ చేసింది చదవండి. సో తను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ ఇన్స్పిరేషన్. నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఆయన అనాలిసిస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ వాంట్ టు బిల్డ్ అ కమ్యూనిటీ వేర్ ఆల్ ఆఫ్ us కెన్ టాక్ అబౌట్ ఫిల్మ్స్, వేర్ ఐ విల్ షేర్ యువర్ ఒపీనియన్స్ అబౌట్ ఫిల్మ్స్ ఆల్సో, అండ్ వేర్ వీ కెన్ మీట్ అండ్ టాక్. మనం ఇదొక కమ్యూనిటీ లాగా బిల్డ్ చేద్దాం. ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్మాల్ ఫిల్మ్స్ ఆల్సో. హాయ్ నాన్న లాంటి సినిమా, 8 వసంతాలు లాంటి సినిమా, ఇలాంటి చిన్న చిన్న సినిమాల గురించి కూడా నాకు మాట్లాడాలని ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూ గైజ్ విల్ మిస్ అవుట్, అండ్ నాకు కూడా మాట్లాడే అవకాశం రాదు, బికాస్ ద వీడియో విల్ నెవర్ రీచ్ మీలాంటి ఇంట్రెస్టెడ్ మూవీ బఫ్స్కి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ హైప్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో, కామెంట్ ద వీడియో, వాట్ ఎవర్ that is needed to keep the community growing so that we all can talk about films. Thank you. This is DSSR and signing off.